ఓకే. రైట్ అండి. గుడ్ ఈవినింగ్ అడ్వకేట్స్. ఈరోజు ఏంటంటే డిజల్యూషన్ ఆఫ్ మ్యారేజ్, డిజల్యూషన్ ఆఫ్ హిందూ మ్యారేజ్ బై ఏ డిగ్రీ ఆఫ్ డైవర్స్. అంటే గ్రౌండ్స్ ఫర్ డిజల్యూషన్ ఆఫ్ మ్యారేజ్, హిందూ మ్యారేజ్ బై ఏ డిగ్రీ ఆఫ్ డైవర్స్. అంటే అసలు ఏ ఏ కారణాల చేత హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద డైవర్స్ అడగొచ్చు, కోర్టులు డైవర్స్ గ్రాంట్ చేస్తాయి. అంటే రకరకాల కారణాలు ఉంటాయి. ఆ కారణాల ద్వారా పిటిషన్ ఫైల్ చేయటానికి లేదు కదా. యాక్ట్లో చెప్పినటువంటి గ్రౌండ్స్లో ఏదో ఒకటి అయి ఉండాలి. సో ఏ ఏ గ్రౌండ్స్ ఉంటాయి? సెక్షన్ 13లో ఉంటాయి. సెక్షన్ 13లో హిందూ మ్యారేజ్ యాక్ట్లో గ్రౌండ్స్ ఫర్ డైవర్స్ ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే సెక్షన్ 13(1) ఉంటుంది. ఈ 13(1)లో క్లాజ్ 1, 2 అలా ఒక 6 క్లాజెస్ ఉంటాయి. ఇది ఫర్ బోత్ వైఫ్ అండ్ హస్బెండ్. అంటే 13 సబ్సెక్షన్ 1 కింద డైవర్స్ కోసం పిటిషన్ ఎవరు ఫైల్ చేయొచ్చు అంటే బోత్ వైఫ్ ఆర్ హస్బెండ్ కెన్ ఫైల్. అలాగే సెక్షన్ 13లో మళ్ళీ 1A ఉంటుంది. 1లో క్యాపిటల్ ఏ ఉంటుంది. ఇది సెక్షన్ 13(1)లో క్లాజ్ 1, 2, 3, 4 లేదు, 5, 6, 7 అలా 1, 2, 3, 4, 5, 6 క్లాజెస్ ఉంటాయి. సెక్షన్ 13(1)లో ఒక 6 క్లాజెస్ ఉంటాయి. ఆ క్లాజెస్ ప్రకారం, ఆ క్లాజెస్లో చెప్పిన గ్రౌండ్స్ ప్రకారం వైఫ్ కానీ హస్బెండ్ కానీ డైవర్స్ పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చు. ఇంకోటి సెక్షన్ 13(1)లోనే క్యాపిటల్ ఏ ఉంటుంది. దీంట్లో 2 గ్రౌండ్స్ ఉంటాయి. ఈ 2 గ్రౌండ్స్ కూడా మళ్ళీ వైఫ్ ఆర్ హస్బెండ్ కెన్ ఫైల్. ఓకే అండి. 13(1)లో మొత్తం 8 గ్రౌండ్స్ ఉంటాయి. ఈ గ్రౌండ్స్ మీద డైవర్స్ పిటిషన్ వైఫ్ అయినా ఫైల్ చేయొచ్చు, హస్బెండ్ అయినా ఫైల్ చేయొచ్చు. ఓకే. ఎందుకు అలా వివరంగా చెప్పామంటే 13లో సబ్సెక్షన్ 2 ఉంటుంది. దీనిలో ఒక 4 గ్రౌండ్స్ ఉంటాయి. ఈ గ్రౌండ్స్ ఓన్లీ ఫర్ వైఫ్. ఓన్లీ వైఫ్ కెన్ ఫైల్ ఏ పిటిషన్ ఫర్ డిసల్యూషన్ ఆఫ్ మ్యారేజ్ బై ఏ డిగ్రీ ఆఫ్ డైవర్స్. ఓన్లీ వైఫ్. వైఫ్ కి ఒక 4 గ్రౌండ్స్ సపరేట్ గా ఉంటాయండి. అదే అర్థం అవ్వాలి. 13 సెక్షన్ 13 సబ్సెక్షన్ 1లో 6 గ్రౌండ్స్ ఉంటాయి. వైఫ్ అయినా హస్బెండ్ అయినా డైవర్స్ పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చు. దాంట్లో 13లో సబ్సెక్షన్ 1లో క్యాపిటల్ ఏ ఉంటుంది. దాంట్లో కూడా 2 గ్రౌండ్స్ ఉంటాయి, వైఫ్కి కానీ హస్బెండ్కి కానీ. 13 సబ్సెక్షన్ 2 ఉంటుంది. 13 సబ్సెక్షన్ 2 ప్రకారం ఓన్లీ వైఫ్ కెన్ ఫైల్ ఏ పిటిషన్ సీకింగ్ డైవర్స్. సో సెక్షన్ 13 సబ్సెక్షన్ 2లో ఒక 4 గ్రౌండ్స్ ఉంటాయి. ఆ 4 గ్రౌండ్స్ ప్రకారం ఓన్లీ వైఫే ఫైల్ చేసుకోవచ్చు. అది
ఓన్లీ వైఫ్ కి సపరేట్ గా ఒక 4 గౌన్స్ ఉన్నాయి, అది అర్థం అవ్వాలి. తర్వాత 13A ఉంటుంది. ఈ 13Aలో కూడా ఒక గ్రౌండ్ ఉంటుంది, బోత్ ఫర్ వైఫ్ అండ్ హస్బెండ్. అన్ని బోత్ ఫర్ వైఫ్ హస్బెండ్, ఒక ఎక్సెప్ట్ 13(2), దాని గురించి మనం చెప్పుకున్నాం. ఇంకో 13B ఉంటుంది, ఇది అందరికి తెలిసిందే, మ్యూచువల్ డైవర్స్ ఎవరైనా వేసుకోవచ్చు. సో హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం గ్రౌండ్స్ ఫర్ డైవర్స్ ఎక్కడ ఉంటాయంటే సెక్షన్ 13లో ఉంటాయి. ఆ 13లో 1 సబ్సెక్షన్ 1 ఉంటుంది. దానిలో 6 క్లాజెస్ ఉంటాయి. వైఫ్ అయినా హస్బెండ్ అయినా డైవర్స్ పిటిషన్ వేసుకోవచ్చు. 13(1)(Aలో ఒక 2 గ్రౌండ్స్ ఉంటాయి. వైఫ్ అయినా హస్బెండ్ అయినా పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చు. మనం సపరేట్ గా చెప్పుకుంది ఏంటంటే సెక్షన్ 13లో 2 ఉంటుంది. సెక్షన్ 13(2)లో ఒక 4 గ్రౌండ్స్ ఉంటాయి. సెక్షన్ 13(2)లో చెప్పిన 4 గ్రౌండ్స్ ప్రకారం ఓన్లీ వైఫ్ ఈజ్ ఎంటైటిల్డ్ టు సీక్ డైవర్స్. వైఫ్ కి సపరేట్ గా ఒక 4 గ్రౌండ్స్ ఉన్నాయి, అది సెక్షన్ 13(2). సో వైఫ్ కి ఎక్స్ట్రా ఉన్నాయన్నమాట, ఎక్స్ట్రా 4 గ్రౌండ్స్ ఉన్నాయి వైఫ్ కి డైవర్స్ అడగడానికి. 13Aలో ఎవరైనా వైఫ్ అయినా హస్బెండ్ అయినా వేసుకోవచ్చు, ఒకే గ్రౌండ్ ఉంటుంది. 13Bలో ఒకే గ్రౌండ్, వైఫ్ అయినా హస్బెండ్ అయినా వేసుకోవచ్చు. ఓకే అండి, ఇప్పుడు మనం వరుసగా చూస్తాం. కొంచెం అర్థమైంది కదండి. అసలు గ్రౌండ్స్ ఫర్ డైవర్స్ హిందూ మ్యారేజ్ యాక్ట్ లో సెక్షన్ 13లో ఉంటాయి. ఆ 13లో ఏముంటాయి? 13 సబ్సెక్షన్ 1లో క్లాజెస్ 6 ఉంటాయి. 13 సబ్సెక్షన్ 1లో A ఉంటుంది. 13లో సబ్సెక్షన్ 2 ఉంటుంది. 13లో A ఉంటుంది. 13లో B ఉంటుంది. వీటిల్లో గ్రౌండ్స్ ఉంటాయి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఈ గ్రౌండ్స్ ప్రకారం వైఫ్ అయినా హస్బెండ్ అయినా పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చు. ఓన్లీ 13(2)లో చెప్పిన గ్రౌండ్స్ కి వైఫ్ కి సపరేట్ గా ఉంటాయి. ఈ 4 గ్రౌండ్స్ మీద వైఫ్ డైవర్స్ పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చు. ఓకే అండి, రైట్. ఇప్పుడు వరుసగా ఒక్కొక్కటి చూస్తాం మనం. చాలా నెమ్మదిగా నేర్చుకోవాలి. ప్రాక్టీస్కి వెళ్ళే వాళ్ళకి కూడా అద్భుతంగా ఉపయోగపడతారు. ఎందుకంటే ప్రాక్టీస్కి వెళ్ళే వాళ్ళు కూడా మనం ఫైల్స్ చదవం కదా, ఫైల్స్ చదవము, నేర్చుకోము. ఓకే రైట్. 13లో సెక్షన్ 13లో సబ్సెక్షన్ 1లో 6 క్లాజెస్ ఉంటాయండి. ఆ 6 క్లాజెస్ లో చెప్పిన గ్రౌండ్స్ మీద వైఫ్ కానీ హస్బెండ్ కానీ డైవర్స్ పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చు. ఓకే, దీంట్లో ఫస్ట్ క్లాజ్ ఏంటంటే వాలంటరీ సెక్సువల్ ఇంటర్ కోర్స్ with others. That means other than spouse.
ఇప్పుడు ఫస్ట్ గ్రౌండ్ ఏంటంటే వాలంటరీ. నేను మళ్ళీ సెక్షన్ చదువుతా, టెక్స్ట్లో ఏముందో మనం దాని కాన్సెప్ట్ చూస్తాం. సెక్సువల్ వాలంటరీ సెక్సువల్ ఇంటర్కోర్స్ విత్ అదర్స్, దట్ మీన్స్ అదర్ దాన్ స్పౌస్. ఎప్పుడు ఇది? ఆఫ్టర్ సాలమ్నైజేషన్ ఆఫ్ మ్యారేజ్. మ్యారేజ్ అయిన తరువాత వైఫ్ ఇంకో అబ్బాయితో తిరిగిన, హస్బెండ్ ఇంకో అమ్మాయితో తిరిగిన ప్రూవ్ చేయగలిగితే గ్రౌండ్ ఫర్ డైవర్స్. ఇదేంటంటే వెరీ క్లియర్గా ఈ సెక్సువల్ ఇంటర్ కోర్స్ విత్ అదర్ దాన్ స్పౌస్ అనేది ఆఫ్టర్ సాలమ్నైజేషన్ ఆఫ్ మ్యారేజ్. మ్యారేజ్ జరిగిన తరువాత అయితేనే. ఇప్పుడు మ్యారేజ్ అయిపోయింది, మ్యారేజ్కి ముందు వైఫ్ ఇంకో అబ్బాయితో తిరిగిందని తెలిసింది, లేకపోతే మ్యారేజ్ అయిన తర్వాత మ్యారేజ్కి ముందు హస్బెండ్ ఇంకో అమ్మాయితో తిరిగాడని తెలిసింది, అది గ్రౌండ్ కాదు. అది అర్థం అవ్వాలి. అంటే ఎవడైనా మ్యారేజ్ అయిన తర్వాత మారాలని అర్థం. సో మ్యారేజ్ అయిన తర్వాత వేరే వాళ్ళతో సెక్సువల్ ఇంటర్ కోర్స్ సంబంధం పెట్టుకుంటే వైఫ్ కానీ హస్బెండ్ కానీ గ్రౌండ్ ఫర్ ఫైలింగ్ డైవర్స్ పిటిషన్. ఒకటి వెరీ క్లియర్గా ఒకటి. ఇంకా దీంట్లో ఒకట్లో ఒక ఏ ఉంటుంది. అదేంటంటే ఇది కూడా మ్యారేజ్కి ముందు కాకుండా ఇది కూడా ఆఫ్టర్ మ్యారేజ్. ట్రీటెడ్ ద పిటిషనర్ విత్ క్రూయల్టీ. క్రూయల్టీ అంటే డెఫినేషన్లు బిఎన్ఎస్లో ఐపీసీలో ఉంటాయి. క్రూయల్టీ అంటే ఏముంది? ఎకనామిక్, మన డొమెస్టిక్ వైలెన్స్లో వస్తాయి కదా, ఎకనామిక్ అబ్యూజు, ఫిజికల్ అబ్యూజు, మెంటల్ అబ్యూజు అంటే క్రూయల్టీ. ఫిజికల్ క్రూయల్టీ ఉంటుంది, మెంటల్ ఉంటుంది. అట్లా క్రూయల్టీ అంటే పిటిషనర్ని క్రూయల్టీకి గురి చేస్తే గ్రౌండ్ ఫర్ డైవర్స్ అండి. మళ్ళీ దీంట్లో బి ఉంటుంది, డిజర్షన్ ఫర్ 2 years. 2 years నుంచి అంటే వైఫ్ వెళ్ళిపోయింది, 2 years అయింది రాలా. హస్బెండ్ వెళ్ళిపోయాడు, 2 years అయింది రాలా. అంటే ఆ డిజర్షన్ కనుక 2 years ఉంటే, డిజర్షన్ అంటే వెళ్ళిపోవడం, డిజర్టెడ్ అంటే వెళ్ళిపోవడం. వైఫ్ వెళ్ళిపోయిందండి హస్బెండ్ దగ్గర నుంచి, దాన్ని ఏమంటాం? విత్డ్రా ఫ్రమ్ ద సొసైటీ ఆఫ్ అదర్స్ వితౌట్ ఎక్స్క్యూజబుల్ గ్రౌండ్. ఏం కారణం లేకుండా అకారణంగా వెళ్ళిపోయారు, అకారణంగా వెళ్ళిపోయి 2 years అయింది రాలా. అది ప్రూవ్ చేయగలిగితే గ్రౌండ్ ఫర్ డైవర్స్. 1B. ఓకే అండి, ఇక్కడ 3 గ్రౌండ్స్ వచ్చినాయి, ఏ ఒక్కటైనా సరిపోతుంది. సో సెక్షన్ 13లో సబ్సెక్షన్ 1లో క్లాజ్ 1, క్లాజ్ 1A, క్లాజ్ 1B. వీటిలో ఏమొచ్చినాయి? ఒకటి వాలంటరీ సెక్సువల్ ఇంటర్ కోర్స్ విత్ అదర్ దాన్ స్పౌస్ ఆఫ్టర్ సాలమ్నైజేషన్ ఆఫ్ మ్యారేజ్. రెండోది 1A, ట్రీటెడ్ ద పిటిషనర్ విత్ క్రూయల్టీ. 1B ఏం లేదు, జస్ట్ డిజర్షన్. వైఫ్ వెళ్ళిపోయిందండి, 2 years అయింది రాలా, గ్రౌండ్ ఫర్ డైవర్స్. హస్బెండ్ వెళ్ళిపోయాడు, 2 years అయింది రాలా, గ్రౌండ్ ఫర్ డైవర్స్. ఒకటి. ఇప్పుడు దీని తర్వాత క్లాజ్ 2. క్లాజ్ 2 ఏంటంటే కన్వర్షన్ టు అదర్ రిలీజియన్. అంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద మ్యారేజ్ ఎవరికి జరుగుద్ది? బిట్వీన్ 2 హిందూస్. ఒక హిందూ ఒక క్రిస్టియన్ హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద చేసుకోరు, ఒక ముస్లిం ఒక హిందూ చేసుకోరు,
ఒక పార్సీ ఒక హిందూ చేసుకోరు. ఎవరు చేసుకుంటారు? ఓన్లీ బిట్వీన్ 2 హిందూస్. ఈ హస్బెండ్ కానీ వైఫ్ కానీ మతం మారితే గ్రౌండ్ ఫర్ డైవర్స్. కన్వర్షన్ ఇంటూ అదర్ రిలీజియన్. చూడండి, వేరే మతం మారటం అనేది ఎంత డేంజర్. ఇద్దరికి ఇష్టం లేకుండా వైఫ్ మతం మారింది, హస్బెండ్ మతం మారాడు. గ్రౌండ్ ఫర్ డైవర్స్. మతం మారడం అంటే హిందూ మతంలో నుంచి బయట మతాల్లోకి వెళ్ళిపోవాలి. హిందూ మతంలో నుంచి హిందూ మతంలోకి వెళ్తే మళ్ళీ నాట్ గ్రౌండ్ ఫర్ డైవర్స్. ఇప్పుడు బౌద్ధ మతం, హిందూ మతం, దీంట్లోంచి ఆర్య మతంలోకి వెళ్ళాడు, లేకపోతే సిక్కు మతంలోకి వెళ్ళాడు. వీళ్ళందరూ హిందువులే కదా, మనం ఎవరు హిందువులో చెప్పాం. సో హిందువులు కాని వాళ్ళు నలుగురు ఈ దేశంలో. క్రిస్టియన్ మతంలోకి వెళ్ళారండి, గ్రౌండ్ ఫర్ డైవర్స్. ముస్లిం మతంలోకి వెళ్ళారండి, గ్రౌండ్ ఫర్ డైవర్స్. పార్సీ మతంలోకి వెళ్ళారండి, గ్రౌండ్ ఫర్ డైవర్స్. జ్యూస్ మతంలోకి వెళ్ళారండి, గ్రౌండ్ ఫర్ డైవర్స్. సో హిందూ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు మ్యారేజ్ అయిన తర్వాత ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు, వైఫ్ కానీ హస్బెండ్ కానీ, మతం మారితే గ్రౌండ్ ఫర్ డైవర్స్. మతం మారడం అంటే ఎక్కడికి వెళ్ళాలి? ఇల్లు ఆ 4 మతాల్లోకి వెళ్ళాలి. ఈ దేశంలో హిందూ మతాలు కానీ ఆ 4 కదా, మిగతావన్నీ హిందూ మతాలు అని చెప్పాం. హిందువులు, వీరశైవులు, లింగాయతులు, బ్రహ్మ సమాజం, లేకుంటే ఆర్య సమాజం, ప్రార్థనా సమాజం, సిక్కు మతం, బౌద్ధ మతం, జైన మతం. ఈ 9 హిందువులు. హిందువులు కాని వాళ్ళు నలుగురు. ఈ 9 కాకుండా ఆ 4 కాకుండా ఇంకెవడన్నా ఉంటే కూడా ఆడు హిందువు కిందే లెక్క. సో వెరీ క్లియర్గా మనకి ఏమవుతుందంటే హిందూ మతాలు కానివి 4. ఆ 4 మతాలలోకి కనుక ఎవరైనా మారితే, వైఫ్ కానీ హస్బెండ్ కానీ, దట్ ఈజ్ గ్రౌండ్ ఫర్ డైవర్స్. అయితే ఇక్కడ మతం మారిన వాడుకి గ్రౌండ్ కాదు. వాడు చేసిన తప్పుకి నేను మతంగా మారాను కాబట్టి నాకు డైవర్స్ ఇవ్వాలంటే కుదరదు. అదే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు డిజర్షన్ 2 ఇయర్స్ ఒక ఆమె వెళ్ళిపోయింది, హస్బెండ్ వదిలేసి వైఫ్ వెళ్ళిపోయి 2 ఇయర్స్ అయింది. నేను వెళ్ళిపోయి 2 ఇయర్స్ అయింది కాబట్టి నాకు డైవర్స్ ఇవ్వండి అని గ్రౌండ్ ఉండదు. అంటే వాళ్ళు చేసిన తప్పును ఉపయోగించుకొని వాళ్ళకి గ్రౌండ్ అవ్వదు. ఓకే అండి, రైట్. మళ్ళీ వస్తాయి వివరంగా చదువుతాం. తర్వాత థర్డ్ క్లాజ్ 3 ఏంటంటే అన్సౌండ్ మైండ్. పిచ్చోళ్ళు అయిపోయారు. అంటే మెంటల్ డిజార్డర్. లేదు, సౌండ్ మైండ్ అంటే మొత్తం పూర్తి తెలివితో ఉన్నానని. వీలునామాలు రాసేటప్పుడు పూర్తి తెలివితో రాస్తున్నానని చెప్తారు. అంటే సౌండ్ మైండ్. అన్సౌండ్ మైండ్ అంటే మంచి చెడ్డ కెనాట్ జడ్జ్. అది వాడు చేసే పని మంచి పనా చెడ్డ పనా తెలియదు అనుకోండి, అది అన్సౌండ్ మైండ్. సో హస్బెండ్ వైఫ్ పిచ్చోళ్ళు అయిపోయారు, మెంటల్ వచ్చేసింది, గ్రౌండ్ ఫర్ డైవర్స్. తర్వాత 4 ఇంతకు ముందు ఉండేది, ఇప్పుడు లేదు. అదేంటంటే లెప్రసీ. వైఫ్కి కానీ హస్బెండ్కి కానీ లెప్రసీ వస్తే గ్రౌండ్ ఫర్ డైవర్స్. అయితే ఇది కమ్యూనికబుల్ డిసీజెస్లోంచి తీసేశారు, ఇది అంటు రోగాల్లోంచి తీసేశారు. అందుకని ఇప్పుడు ఆ క్లాజ్ అనేది నాట్ గ్రౌండ్ ఫర్ డైవర్స్. సో 4 లేదు, 4 రిపీల్డ్. 5 ఏంటంటే సఫరింగ్ ఫ్రమ్ వెనరల్ డిసీజెస్ ఇన్ కమ్యూనికల్ మేనర్. కమ్యూనికబుల్ మేనర్ అంటే వెనరల్ డిసీజెస్ అంటే సెక్సువల్ ఆర్గాన్కి డిసీజెస్ వస్తాయి. ఆ సెక్సువల్ ఆర్గాన్కి వచ్చే డిసీజెస్ ఒకరి నుంచి ఒకరికి వస్తాయి అంటురోగాల.
అలా వెనరల్ డిసీజ్ వైఫ్ కానీ హస్బెండ్ కానీ వస్తే కూడా గ్రౌండ్ ఫర్ డైవర్స్. 6 రెనౌన్స్మెంట్, సన్యసించి వెళ్ళిపోయారు వైఫ్ కానీ హస్బెండ్ కానీ. రెనౌన్స్మెంట్ అంటాం. రెనౌన్స్మెంట్ అంటే సంసారం నాకు వద్దని సంసారాన్ని త్యజించి సన్యాసుల్లో కలిసిపోతారు. గౌతమ బుద్ధుడు రినౌన్స్మెంట్, సంసారాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. మహావీరుడు రినౌన్స్మెంట్, సన్యాసం, సన్యసించారు. తెలుగు పదం సన్యసించడం. సన్యసించడం అంటే నాకు ఈ సంసారం వద్దు, సంసార బంధాలు వద్దని సన్యసించి వెళ్ళిపోతారు. సన్యసించి వెళ్ళిపోతే కూడా ఆడు వెళ్ళిపోయాడు, సన్యాసుల్లో కలిసిపోయాడు. ఆమె వెళ్ళిపోయి సన్యాసుల్లో కలిసిపోయింది. గ్రౌండ్ ఫర్ డైవర్స్, రినౌన్స్మెంట్. 7 నాట్ హార్డ్ ఫర్ 7 years. నేను మీకు ఫస్ట్లో ఊరికే తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నీట్గా, మళ్ళీ ఆ సెక్షన్ చదువుతా, అప్పుడు మనకు కన్స్ట్రక్షన్ ఆ లాంగ్వేజ్ వస్తుంది. 7 ఏంటంటే, 7 అంటే మామూలుగా అయితే 6 గ్రౌండ్స్లో 6, 7 నాట్ హార్డ్ ఫర్ 7 years. 7 years అయిపోయింది, వెళ్ళిపోయి ఏమయ్యాడో తెలియదు, బతికున్నాడో చచ్చిపోయాడో కూడా తెలియదు. ఆమె వెళ్ళిపోయింది, మళ్ళీ రాలా, అసలు ఎక్కడుందో తెలియదు, ఉందో లేదో తెలియదు. మరి స్వాతంత్ర్యానికి ముందు లేకపోతే ఒక 40-50 years ఎగో ఈ ఐడి కార్డులు, టెలిఫోన్లు ఇవన్నీ ఏముండే కాదు. స్వాతంత్ర్యానికి ముందు అనుకోండి, ఒకడు ఏలూరు నుంచి కలకత్తా వెళ్ళాడు, ఢిల్లీ వెళ్ళాడు, అక్కడ ఏదో యాక్సిడెంట్లో చనిపోయాడు, ఎవడో తెలియదు అసలు. వీళ్ళు ఏం చేస్తారు, ఇంకా వస్తాడు ఇంకా వస్తాడు ఇంకా వస్తాడని చూస్తూ ఉంటారు. 7 years అయిపోయింది, రారా, పెళ్లి చేసుకోవచ్చు. ఓకే అండి, నాట్ హార్డ్ ఫర్ 7 years. ఓకే రైట్. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, నెమ్మదిగా నేర్చుకోవాలి. అసలు ఒక సెక్షన్ రాకుండా ఇంకో సెక్షన్ నేర్చుకోవాల్సిన అవసరం లేదండి. మొదటి పేజీ వస్తేనే రెండో పేజీకి వెళ్ళాలి, అదే నేర్చుకోవడం అంటే. రైట్. సెక్షన్ 13 సబ్సెక్షన్ 1లో ఒక 6 గ్రౌండ్స్ ఉన్నాయి. ఈ గ్రౌండ్స్ని బేస్ చేసుకొని either husband or wife can file a petition seeking dissolution of marriage. First ground, voluntary sexual intercourse with other than spouse. But this is after solemnization of marriage. మిగతా అన్ని ఏంటంటే అసలు మ్యారేజ్ తర్వాతే ఉంటాయి. సంసారాన్ని వదిలేరంటే మ్యారేజ్ తర్వాతే కదా. 7 ఏళ్ళ నుంచి ఏమైపోయాడంటే మ్యారేజ్ తర్వాత కదా. ఈ సెక్సువల్ ఇంటర్కోర్స్ పాత ఉండొచ్చు, అవి గ్రౌండ్ అవ్వదు పెళ్ళైన తర్వాత. సో వాలంటరీ సెక్సువల్ ఇంటర్కోర్స్ విత్ అదర్ దాన్ స్పౌస్ ఆఫ్టర్ సాలమైజేషన్ ఆఫ్ మ్యారేజ్. వన్ ఏ ట్రీటెడ్ ద పిటిషనర్ విత్ క్రూయల్టీ. క్రూయల్టీకి గురి చేశారు, తలబాలు కొట్టాడు, లేకపోతే రోజు తిడుతున్నాడు, లేకపోతే ఆమె తిడుతుంది రోజు. ఇప్పుడన్నీ కొంచెం రివర్స్ వస్తున్నాయి కదా, వాళ్ళు తిట్టొచ్చు వీళ్ళు తిట్టొచ్చు. ఎందుకు ముందంటే క్రూయల్టీ గురి చేశాడంటే ఎక్కువ కేసులు హస్బెండే చేసాడని ఉండేది. ఇప్పుడు రివర్స్ కూడా, ఎవరైనా క్రూయల్టీ అనేది ఎవరైనా చేస్తున్నారు. సో క్రూయల్టీ అనేది గ్రౌండ్ ఫర్ బోత్ వైఫ్ హస్బెండ్. 1B డిజర్షన్, వెళ్ళిపోయారు, సంసారాన్ని వదిలేసి వెళ్ళిపోయారు, రాలా, 2 years అవుతుంది. డిజర్షన్, వెళ్ళిపోవడం. 2 years అయింది, వైఫ్ వెళ్ళిపోయి రాటల్లా. 2 years అయిపోయింది, హస్బెండ్ వెళ్ళిపోయి రాటల్లా. గ్రౌండ్ ఫర్ డైవర్స్. క్లాజ్ 2, ఇది సబ్ క్లాజ్ 1లో 1A1. క్లాజ్ 2 కన్వర్షన్ ఇంటూ అదర్ రిలీజియన్. హస్బెండ్ కానీ వైఫ్ కానీ హిందూ మతంలో నుంచి వేరే మతంలోకి వెళ్తే గ్రౌండ్ ఫర్ డైవర్స్. అయితే ఇక్కడ మళ్ళీ ఒకసారి, వేరే మతంలోకి వెళ్ళడం అంటే ఈ దేశంలో హిందువులు క్రిస్టియన్ మతంలో కానీ
ఇస్లాం మతంలోకి కానీ, అంటే ముస్లిం మతంలోకి కానీ, పార్సీ మతంలోకి కానీ, జ్యూస్ మతంలో కానీ, ఈ 4 మతాల్లోకి వెళ్తేనే నాట్ హిందూస్. ఓకే. 3, అన్సౌండ్ మైండ్. వైఫో హస్బెండో ఎవరో ఒకరు పిచ్చోళ్ళు అయిపోయారు, అసలు తెలియట్లా, మంచి చెడ్డ తెలియట్లా, రాత్రిలో లేస్తున్నారు, అరుస్తున్నారు, లేకపోతే కర్ర తీసుకొని కొట్టబోతున్నారు, లేకపోతే అమ్మాయిలు అయితే నన్ను మహేష్ బాబు దగ్గరికి తీసుకెళ్ళండి అని రాత్రుల్లో లేచిన అమ్మాయిలు కూడా ఉంటారు. ఇట్లా ఇంకా వాళ్ళకి మైండ్ పనిచేయదు. అట్లాంటి వాళ్ళతో సంసారం చేయటం కష్టం కాబట్టి గ్రౌండ్ ఫర్ డైవర్స్. 4 తీసేశారని చెప్పాం. 4 ఏంటంటే లెప్రసీ వస్తే కూడా వైఫ్కి కానీ హస్బెండ్ కానీ గ్రౌండ్ ఫర్ డైవర్స్. ఎందుకంటే అది కమ్యూనికబుల్ డిసీజ్, ఒకరి నుంచి ఒకరికి వస్తుంది. ఇప్పుడు అది కమ్యూనికబుల్ డిసీజ్ లిస్ట్ నుంచి తీసేసారు, ఒకరి నుంచి ఒకరికి రాదు కాబట్టి ఆ క్లాజ్ని తీసేశారు. సో లెప్రసీ అనే మాట ఇప్పుడు లేదు, వదిలేయండి, అది క్లాజ్ 4లో ఉంటుంది. రైట్. ఇప్పుడు 5, సఫరింగ్ ఫ్రమ్ వెనరల్ డిసీజ్ కమ్యూనికబుల్ వేలో, అంటే సెక్సువల్ ఆర్గానికి వచ్చేటటువంటి డిసీజ్ అయి ఉండాలి, అది ఒకరి నుంచి ఒకరికి వస్తుంది. అప్పుడు ఎవరికైతే రాలేదో వాళ్ళకి గ్రౌండ్ ఫర్ డైవర్స్. 6, రినౌన్స్మెంట్, సంసారం నుంచి త్యజించటం. సంసార బంధాలు నాకు వద్దు బాబు అని వెళ్ళిపోయి సన్యాసుల్లో కలిసిపోయాడు, లేకపోతే వెళ్ళిపోయి సన్యాసంలో కలిసిపోయింది. రినౌన్స్మెంట్ అంటాం, సంసార బంధాన్ని త్యజించడం. ఎగ్జాంపుల్ కూడా చెప్పాం, బుద్ధుడు, మహావీరుడు వీళ్ళు అలాగే కొంతకాలం సంసారం చేసిన తర్వాత ప్రజల్లో అందరూ దుఃఖంతో బాధపడుతున్నారు, ఇలా దుఃఖానికి కారణం ఏంటి అని వెతకడం కోసం సంసారాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. రైట్. అది రినౌన్స్మెంట్ అనేది ఒక గ్రౌండ్. ఇంకోటి నాట్ హార్డ్ ఫర్ 7 years. 7 years అయిపోయింది, వైఫ్ వెళ్ళిపోయి ఏమైందో తెలియదు. బతికుందని తెలుసు అనుకోండి, మనకి 2 ఏళ్ళ తర్వాత వేసుకోవచ్చు డిజర్షన్. ఆ అమ్మాయి వాళ్ళ ఊర్లో ఉంది, 2 ఏళ్ళు అయితే రాలా, డిజర్షన్ కింద వేసుకోవచ్చు. ఎక్కడుందో తెలియలా, 7 years అయిపోయింది, అసలు బతికుందో లేదో తెలియదు, గ్రౌండ్ ఫర్ డైవర్స్. హస్బెండ్ వెళ్ళిపోయాడు, 7 years అయింది, ఏమైపోయాడో తెలియదు, గ్రౌండ్ ఫర్ డైవర్స్. ఓకే అండి. ఇది 13(1). ఇప్పుడు ఈ 13(1) చదువుతాను ఒకసారి మనం క్లియర్గా. సెక్షన్ 13(1) హెడ్డింగ్ ఏంటంటే, సెక్షన్ పేరు డైవర్స్. 1లో ఎనీ మ్యారేజ్ solemnized whether before or after the commencement of this act. అంటే ఇది 18th May నుంచి 4th లోకి వచ్చింది, 1956. అంతకుముందు జరిగిన మ్యారేజెస్ కూడా, ఆ తర్వాత జరిగిన వాటికి కూడా, అంటే రిట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ అంటారు. ఇప్పుడు ఇదేమో 18th May 1955 నుంచి 4th లోకి వచ్చింది కదా, కానీ ఈ 4th లోకి రాకముందు జరిగిన మ్యారేజెస్ కూడా ఇది అప్లికబుల్. ఎందుకు అలా క్లియర్ గా చెప్పారు? క్రిమినల్ లాస్ ఉంటాయి, క్రిమినల్ యాక్ట్లు, రిట్రాస్పెక్టివ్లీ నాట్ అప్లికబుల్. ఇప్పుడు రేప్ చేసిన వాడికి మరణ శిక్ష అని రాసి, ఇంకే శిక్ష చేయకూడదు, మరణ శిక్ష అని రాసి 10 ఏళ్ల నుంచి అని చెప్పడానికి లేదు, ఈ రోజు నుంచేనే రాయాలి. అంటే క్రిమినల్ యాక్ట్లు, క్రిమినల్ లాలు, రిట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ ఉండదు, పాత డేట్ నుంచి ఉండదు. ఈ రోజు నుంచి నేరం చేసిన వాళ్ళకి ఈ శిక్షలు అని చెప్పాలి తప్ప, ఇంతకు ముందు చేసిన వాళ్ళకి కూడా ఈ శిక్షలని ఉండదు. ఓకే అండి, ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. రైట్. సో క్రిమినల్ లాసు, క్రిమినల్ యాక్ట్లు పాత డేట్ నుంచి 4th లోకి తేవడానికి లేదు. వేరే సివిల్ లా 100 ఏళ్ల క్రితం నుంచి కూడా తెచ్చుకోవచ్చు. ఓకే అండి.
మ్యారేజ్ యాక్ట్ అంతా సిపిసి ప్రకారమే వెళ్తారు. ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ డిక్రీస్ కూడా సిపిసి ప్రకారమే వెళ్తారు. దీంట్లో డిగ్రీ ఇచ్చారు, డిగ్రీ ఆఫ్ డైవర్స్, ఆర్సీఆర్, జ్యుడిషియల్ సపరేషన్, మెయింటెనెన్స్ అయిన డిగ్రీలు ఇస్తే సిపిసిలో ఆర్డర్ 21, రూల్ 32, 33 ప్రకారం ఎన్ఫోర్సిబుల్. సరే, మళ్ళీ వస్తుంది, ఒక్కటే చూస్తున్నాం కాబట్టి రైట్. ఓకే. ఎనీ మ్యారేజ్ సాలమ్నైజ్డ్ వెదర్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ద కమెన్స్మెంట్ ఆఫ్ దిస్ యాక్ట్. కమెన్స్మెంట్ ఆఫ్ యాక్ట్ గుర్తుపెట్టుకోవాలి, 18th May 1956. ఏ యాక్ట్ ఆ యాక్ట్ గుర్తుపెట్టుకోవాలి, ఒకేసారి 10 రాసుకొని చదువుకుంటే రాదు. May on a petition presented by either the husband or the wife be dissolved by a decree of divorce on the ground that the other party, wherever other party ఇప్పుడు 1 ఈ sexual intercourse after the solemnization of the marriage had voluntary sexual intercourse with any person other than his or her spouse. ఓకే అండి, వెరీ గుడ్. క్లియర్గా 1 ఏం చెప్పారంటే, మనం చెప్పిందే ఒక సెంటెన్స్ ఫుల్ చదువుతున్నాం. ఆఫ్టర్ ద సాలమ్నైజేషన్ ఆఫ్ మ్యారేజ్ హ్యాడ్ ఎవరు అదర్ పార్టీ హ్యాడ్ వాలంటరీ సెక్సువల్ ఇంటర్కోర్స్ విత్ ఎనీ పర్సన్ అదర్ దాన్ హిజ్ స్పౌస్ ఆర్ హర్ స్పౌస్. రైట్. 1A. After the solemnization of marriage treated the petitioner with cruelty. పెళ్లి కాకముందు చితక బాధాడు, పెళ్లి అయింది, ఆ గ్రౌండ్ మీద అడగడానికి లేదు, పెళ్లి అయినా కొడితేనే. 1B. Has deserted the petitioner for a continuation period of not less than 2 years immediately preceding the presentation of the petition. పిటిషన్ వేసే రోజుకి, ఈ రోజు పిటిషన్ వేస్తున్నామండి, ఆమె అతను వెళ్ళిపోయి 2 years అయి ఉండాలి. మధ్యలో ఒకసారి వచ్చి వెళ్ళకూడదు. మధ్యలో ఒకసారి వచ్చి వెళ్ళింది అనుకోండి, మళ్ళీ అప్పుడు నుంచి 2 years లెక్కేస్తాం. మళ్ళీ ఒకసారి చదువుతాం. 1B. The other party has deserted the petitioner for a continuation period of not less than 2 years immediately preceding the presentation of the petition. ఈ రోజు పిటిషన్ ఫైల్ చేస్తారు, ఈ రోజు పిటిషన్ ఫైల్ చేస్తే ఆమె వెళ్ళిపోయి 2 years అయి ఉండాలి, ఆయన వెళ్ళిపోయి 2 years అయి ఉండాలి. అయ్యాను 1 year తర్వాత వచ్చేళ్ళాడు, అప్పటి నుంచి 2 years ఉండాలి. 2లో ఏం చెప్పుకున్నాం, జస్ట్ మతం మారడమే చెప్పుకున్నాం. హ్యాజ్ సీజ్డ్ టు బి ఏ హిందూ బై కన్వర్షన్ టు ఎనదర్ రిలీజియన్. ఇంకో మతంలోకి మారడం వల్ల హిందువు కాకుండా పోయాడు. హ్యాజ్ సీజ్డ్ టు బి ఏ హిందూ బై కన్వర్షన్ టు ఎనదర్ రిలీజియన్. ఎనదర్ రిలీజియన్ అంటే గుర్తుపెట్టుకోవాలి, 4 రిలీజియన్లే ఇక్కడ అకార్డింగ్ టు హిందూ యాక్ట్స్. బయట వదిలేయండి, మనకు సంబంధం లేదు. హిందూ యాక్టుల ప్రకారం హిందువులు కాని వాళ్ళు 4 అని చెప్పాం, క్రిస్టియన్, ముస్లిం, మనకు ఆల్రెడీ వీళ్ళిద్దరు తెలుసు హిందువులు కాదని, పార్సీ, జ్యూస్ ఒకటి ఎక్స్ట్రా గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది. ఈ 4 మతాల్లోకి వెళ్తే రైట్. 3rd one, has been incurably of unsound mind, suffering continuously mental disorder. మెంటల్ డిజార్డరు, సైకోపాథిక్ డిజార్డర్ అని 2 ఉంటాయండి. మెంటల్ డిజార్డరు, సైకోపాథిక్ డిజార్డర్ అంటే చెప్పారు, రాత్రిలో లేచేసి బట్టలు సర్దుకొని, చాలా మంది అమ్మాయిలు అలా చేశారు. నన్ను మహేష్ బాబు దగ్గర తీసుకెళ్ళిపోండి, ఇట్లా పిచ్చి పిచ్చిగా అరుస్తారు. అది సైకోపాథిక్ డిజార్డర్. ఇంకోటి రాయి తీసుకొని కొట్టడం, పిచ్చి పిచ్చిగా కర్రలు తీసుకొని అండ్ బట్టలు వేసుకోకుండా తిరగడం, ఇట్లాంటివి మెంటల్ డిజార్డర్. ఈ 2 ఉంటాయి. తర్వాత 4 ఒకటి ఉండేది, ఇప్పుడు లేదని చెప్పాం. ఓకే, గుర్తుపెట్టుకోవాలి,
సింపులే కాబట్టి లెప్రసీ. అది ఎందుకు ఉండేదంటే అది కమ్యూనికబుల్ డిసీజ్, అంటు రోగం. ఇప్పుడు వాటి అంటు రోగాల లిస్టులోంచి తీసేశారు. అందువల్ల ఇప్పుడు లెప్రసీ ఇది నాట్ ఏ గ్రౌండ్ ఫర్ డైవర్స్. ఓకే. 5 హ్యాస్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ వెనరల్ డిసీజ్ ఇన్ ఏ కమ్యూనికబుల్ ఫార్మ్. వెనరల్ డిసీజ్ అంటే సెక్సువల్ ఆర్గాన్స్ వస్తాయి, అవి వైఫ్ నుంచి హస్బెండ్కి, హస్బెండ్ నుంచి వైఫ్ వస్తుంది, అది కమ్యూనికబుల్ ఫార్మ్. అలా వస్తే అది కూడా గ్రౌండ్ ఫర్ డిసీజ్. ఇక్కడ 6, మామూలుగా అయితే మనకు 5. హ్యాస్ రినౌన్స్డ్ ద వరల్డ్ బై ఎంటరింగ్ ఎనీ రిలీజియస్ ఆర్డర్. అంటే ఓ మతం తీసుకొని సన్యాసుల్లోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు మనందరం హిందూ మతంలో ఉంటాం, మతం తీసుకున్నట్టు కాదు కదా, సన్యాసులో వెళ్ళిపోవడం వేరు. మనం మతాలని ఓన్లీ ఎంబ్రాసింగ్, ఆ మతాలని మనం ఆచరిస్తాం, సన్యసించడం వేరు. సో ఆ మతాలు తీసుకొని సన్యసించి వెళ్ళిపోతే ఒక గ్రౌండ్. 7th వన్ అంటే 6th గ్రౌండ్. హ్యాస్ నాట్ బీన్ హార్డ్ యాజ్ బీయింగ్ అలైవ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 7 years or more. Has not been hard of as being alive for a period of 7 years or more by those persons who would naturally have heard of it had that party been alive. అంటే ఒకవేళ ఆమె బ్రతికుంటే, అతను బ్రతికుంటే, ఎవరికో వాళ్ళకి తెలుసుంటారు కదా, వాళ్ళకు కూడా తెలియపోతే. ఇప్పుడు హస్బెండ్ దగ్గర నుంచి వైఫ్ వెళ్ళిపోయిందండి, 8 years అయింది, బతుకుంటే వాళ్ళ అమ్మా నాన్నకి తెలుసుద్దిగా, వాళ్ళ తమ్ముడికి తెలుసుద్దిగా, వాళ్ళ ఊర్లో వాళ్ళకి తెలుసుద్దిగా, ఎవరికి తెలియలా. అది చెప్పింది. ఇవి గ్రౌండ్స్. ఇక్కడ గ్రౌండ్స్ ఫర్ డైవర్స్ లో బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఈజ్ ఆన్ ద పిటిషనర్. వైఫ్ పిటిషన్ వేసింది ఏదో గ్రౌండ్ మీద, ఆ గ్రౌండ్ నామే ప్రూవ్ చేసుకో. హస్బెండ్ పిటిషన్ వేసాడు, ఆ గ్రౌండ్ ని అతనే ప్రూవ్ చేసుకోవాలి. సో డైవర్స్ పిటిషన్ లో బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఈజ్ ఆన్ ద పిటిషనర్. అదే ఆర్సీఆర్ ఉంటుంది, రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ లో, ఆమె వెళ్ళిపోయిందండి రావట్లేదని హస్బెండ్ ఆర్సీఆర్ వేసాడు. బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఈజ్ ఆన్ ద రెస్పాండెంట్. వెళ్ళిపోయినా ఎక్స్క్యూజబుల్, గ్రౌండ్ మీద వెళ్ళిపోయినండి అని ఆమె ప్రూవ్ చేసుకోవాలి. హస్బెండ్ వైఫ్ వేసింది, అతను ప్రూవ్ చేసుకోవాలి ఎక్స్క్యూజబుల్ గ్రౌండ్ మీద వెళ్ళామని. సో డైవర్స్ లో బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఈజ్ ఆన్ ద పిటిషనర్. ఏ గ్రౌండ్ మీద చేసాడో ఆ గ్రౌండ్ అతనే ప్రూవ్ చేసుకో. ఇదిగోండి ఈ అమ్మాయి మతం మారిందని ఇతనే ప్రూవ్ చేయాలి. ఇదిగోండి ఇతనికి ఈ డిసీజ్ ఉందని ఇవే ప్రూవ్ చేయాలి. ఎవరైతే పిటిషన్ ఫైల్ చేస్తారో వాళ్ళు. సో బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఈజ్ ఆన్ ద పిటిషనర్, వేరాజ్ ఇన్ డైవర్స్, వేరాజ్ ఇన్ ఆర్సీఆర్ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఈజ్ ఆన్ ద రెస్పాండెంట్. ఒక మాట ఆ పాయింట్ అవుట్ గుర్తుపెట్టుకోండి. రైట్. ఇప్పుడు క్యాపిటల్ 1A వస్తాం. ఈ క్యాపిటల్ 1A అంటే ఏంటంటే 13లో 1లో క్యాపిటల్ ఏ. ఇప్పుడు మనకి హిందూ మ్యారేజ్ యాక్ట్లో సెక్షన్ 10 ఉంటుంది. దీంట్లో ఆ సెక్షన్ 10లో జుడిషియల్ సపరేషన్ ఉంటుంది. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఆస్కింగ్ ఫర్ డైవర్స్, ఇదే గ్రౌండ్స్ మీద సన్యసించి వెళ్ళిపోయింది, లేకపోతే కమ్యూనికబుల్ డిసీజు, లేకపోతే రినౌన్స్మెంటు,
రిలీజియన్ మారిన 3 ఉంటాయి. రిలీజియన్ మారిన, సన్యాసించి వెళ్ళిపోయినా, 7 ఇయర్స్ నుంచి దూరంగా కనపడకపోయినా, ఈ 3 సందర్భాల్లో కాకుండా మిగతా సందర్భాల్లో సెక్షన్ 10 ప్రకారం అసలు మేము 1 ఇయర్ సపరేట్ గా ఉంటాము, జుడిషియల్ సపరేషన్ ఇవ్వండి అని కోర్టుని అడగొచ్చు మనం. జుడిషియల్ సపరేషన్. తర్వాత మనం 13 క్యాపిటల్ ఏ చెప్పినాం. 13 క్యాపిటల్ ఏలో 13A కోర్టే డైవర్స్ పిటిషన్ వేసినప్పుడు కోర్టే అసలు మీరు 1 ఇయర్ ముందు వేరుగా ఉండని ఇవ్వచ్చు. సో జుడిషియల్ సపరేషను ఫస్ట్ ఇది అర్థం అవ్వాలి. జుడిషియల్ సపరేషన్ అంటే ఏంటి? కోర్టు అసలు ముందు మీరు 1 ఇయర్ విడిగా ఉండండి అని చెప్తుంది. ఈ విడిగా ఉండని చెప్పడానికి డైవర్స్ లో చెప్పిన ఏ గ్రౌండ్ మీద అయినా పిటిషన్ వేసుకోవచ్చు, వైఫ్ కానీ హస్బెండ్ కానీ. అయితే ఏంటంటే ఒక 3 సందర్భాల్లో ఉండదు. ఇప్పుడు మతం మారాడు, మతం మారిన వాడితో ముందు మీరు 1 ఇయర్గా విడిగా ఉండమని కోర్టు చెప్పడం మనం కూడా అడగడానికి లేదు. రినౌన్స్మెంట్, సన్యాసించి వెళ్ళిపోయాడు, ఇంకా అర్థం ఉంటుంది. 1 ఇయర్ విడిగా ఉండడానికి కోర్టు చెప్పదు, మనం కూడా పిటిషన్ వేయం. నాట్ హార్డ్ ఫర్ 7 ఇయర్స్ ఏమైపోయారో తెలియదు. ఓకే, జాగ్రత్తగా అండి, మళ్ళీ నేను నెమ్మదిగా చెప్తాను. జుడిషియల్ సపరేషన్ ఉంటుందండి. ఈ జుడిషియల్ సపరేషను డైవర్స్లో చెప్పిన గ్రౌండ్స్ మీద, ఇప్పుడు మనం చెప్పిన వాటిల్లో ఈ 3 తప్ప మిగతా సందర్భాల్లో మేము 1 ఇయర్, నేను 1 ఇయర్ విడిగా ఉంటానండి నా వైఫ్తో, లేకపోతే నేను 1 ఇయర్ విడిగా ఉంటానండి నా హస్బెండ్తో, గ్రాంట్ చేయండి అని అడగొచ్చు. ఏ సెక్షన్ ప్రకారం? సెక్షన్ 10. డైవర్స్ పిటిషన్ వేశారు, వైఫ్ హస్బెండ్ డైవర్స్ పిటిషన్ వేశారు. కోర్టు 13A ప్రకారం మీరు 1 ఇయర్ ముందు విడిగా ఉండండి అని చెప్పచ్చు. అంటే జుడిషియల్ సపరేషన్ ఆఫ్ 2 types. 1 ఆన్ అప్లికేషన్ బై 1 ఆఫ్ ద స్పౌస్. అంతే కదా, ఎవరో ఒకరు అప్లికేషన్ పెట్టుకుంటే కోర్టు జుడిషియల్ సపరేషన్ ఇస్తుంది, సెక్షన్ 10. ఎవరో ఒకరు డైవర్స్ పిటిషన్ వేసినప్పుడు కోర్టు మీరు 1 ఇయర్ ముందు విడిగా ఉండండి అని చెప్తుంది, అది 13A. అదేమో 1A గురించి మనం మాట్లాడుకుంటున్నాం, దాన్ని పక్కన పెట్టాము. సో జుడిషియల్ సపరేషన్ ఫర్ 1 ఇయర్ అనేది 2 రకాలు. ఒకటి ఆన్ ద పిటిషన్ బై ఏదర్ పార్టీ, సెక్షన్ 10 ప్రకారం. డైవర్స్ పిటిషను 13 ప్రకారం డైవర్స్ ప్రొసీడింగ్ జరుగుతున్నప్పుడు కోర్టే సెక్షన్ 13A ప్రకారం 1 ఇయర్ మీరు విడిగా ఉండండి అని చెప్పొచ్చు. అయితే మనం సెక్షన్ 10లో ఏం చెప్పాం? జుడిషియల్ సపరేషన్ అడిగేటప్పుడు ఈ 3 గ్రౌండ్స్ మీద మాత్రం అడగడానికి లేదు. అలాగే కోర్టు కూడా జుడిషియల్ సపరేషన్ ఇచ్చేటప్పుడు ఈ 3 గ్రౌండ్స్ మీద ఇవ్వదు. అంతే కదా, ఆడేడో వెళ్ళిపోయాడు 7 ఇయర్స్, ఇంకా 1 ఇయర్ విడిగా ఉండండి అని ఏం చెప్తాడు? సన్యాసించి వెళ్ళిపోయాడు, 1 ఇయర్ విడిగా ఉండండి అని ఏం చెప్తాడు? మతం మారాడు, 1 ఇయర్ విడిగా ఉండండి ఏం చెప్తాడు? సో జుడిషియల్ సపరేషన్ గ్రౌండ్స్ 13(1)(2)లో చెప్పినాయి. కానీ వైఫ్ కానీ హస్బెండ్ కానీ పిటిషన్ వేసుకుంటే సెక్షన్ 10 కోర్టే డైవర్స్ ప్రొసీడింగ్ పెండింగ్ లో ఉన్నప్పుడు ఇస్తే 13A. ఇది జుడిషియల్ సపరేషన్. అయితే కోర్టు ఇచ్చిన పిటిషన్ వేసుకున్నప్పుడు ఇచ్చిన ఈ 3 గ్రౌండ్స్ మీద, ఎక్సెప్ట్ దీస్ 3 గ్రౌండ్స్, జుడిషియల్ సపరేషన్ బై సీకింగ్ ఏ పిటిషన్ బై ఎయిదర్ పార్టీ ఆర్ ద కోర్ట్ ఇట్ సెల్ఫ్ అలౌస్ అండర్ సెక్షన్ 13A. సో జుడిషియల్ సపరేషన్ 2 పాయింట్లు అండి. వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఫైల్ చేసుకోవాలంటే సెక్షన్ 10,
కోర్టు ఇస్తే 13A. కోర్టు ఎప్పుడు ఇస్తుందంటే డైవర్స్ పిటిషన్ పెండింగ్ లో ఉన్నప్పుడు, ముందు 1 year విడిగా ఉండండి. అయితే కోర్టు ఇచ్చిన పిటిషనర్ వేసుకున్న ఈ 3 grounds మీద మాత్రం జ్యుడిషియల్ సపరేషన్ ఉండదు. ఓకే అండి. అవి మళ్ళీ ఆ సెక్షన్ 10లో 13Aలో వస్తాయి. రైట్. ఇప్పుడు ఈ 13(1)Aలో ఏం చెప్పారంటే కోర్టు జ్యుడిషియల్ సపరేషన్ ఇచ్చింది, ముందు 1 year విడిగా ఉండండి అని చెప్పింది. ఏ సెక్షన్ ప్రకారం చెప్పుద్ది? మనమే ఫైల్ చేసుకుంటే సెక్షన్ 10 ప్రకారం, కోర్టే ఇస్తే 13A ప్రకారం. కోర్టు ఎప్పుడు ఇస్తుంది? డైవర్స్ ప్రొసీడింగ్ పెండింగ్ లో ఉన్నప్పుడు ఇస్తుంది. ఓకే, ఇచ్చారు. సో ఇక్కడ జ్యుడిషియల్ సపరేషన్ ఈజ్ శాంక్షన్. ఇక్కడ ఏమర్థం అవ్వాలి? జ్యుడిషియల్ సపరేషన్ ఈజ్ శాంక్షన్ గ్రాంటెడ్ అండర్ సెక్షన్ 10 ఆర్ 13A. ఈ రెండు అర్థం అవ్వాలి కదా. 1 year సపరేట్ గా ఉందండి. 1 year అయిపోయింది, నో కోహాబిటేషన్, ఇంకా కలిసి జీవించట్లా. అట్లా 1 year విడిగా ఉండండి అంటే వాళ్ళు ఉండలేం బాబు, మేము కలుస్తామని రావాలి కోర్టుకి. రాలా. సో నో కోహాబిటేషన్ ఈవెన్ ఆఫ్టర్ గ్రాంటింగ్ జ్యుడిషియల్ సపరేషన్ ఆఫ్ 1 year. ఆఫ్టర్ గ్రాంటింగ్ జ్యుడిషియల్ సపరేషన్ there is no cohabitation even after 1 year. ముందు 1 year విడిగా ఉన్నాడు, నిజంగా 1 year విడిగా ఉన్నాడు, కలవలా, నో కోహాబిటేషన్. అప్పుడు గ్రౌండ్ ఫర్ డైవర్స్ అండర్ సెక్షన్ 13(1)A. ఈ పాయింట్ అర్థం. ఓకే అండి, కొంచెం జాగ్రత్తగా అర్థం అవ్వాలి. 13(1)Aలో కోర్టు జ్యుడిషియల్ సపరేషన్ ఇచ్చింది, 10 ప్రకారం కానీ 13A ప్రకారం కానీ విడిగా ఉండండి 1 year. 1 year అయిపోయింది, నిజంగా విడిగానే ఉన్నారు. కోర్టు ఎందుకు ఇస్తుంది? కలుస్తారేమో అని ఇస్తుంది. కలవలా, నో కోహాబిటేషన్, కలిసి జీవించట్లా. అప్పుడు ఏం చేస్తుంది కోర్టు? అప్పుడు మనం ఇది చూసేసి మన జ్యుడిషియల్ సపరేషన్ ఇచ్చారంటే 1 year అయింది, మేము కలవలేదు అని గ్రౌండ్ ఫర్ డైవర్స్. ఒక గ్రౌండ్. ఇంకో గ్రౌండ్ ఏంటంటే రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్ ఉంటుంది, సెక్షన్ 9. సెక్షన్ 9 ఏంటంటే ఆర్సిఆర్ అంటాం, కోర్టులకు వెళ్ళే వాళ్ళకి తెలుస్తుంది. రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్ అంటే సంసార జీవితం, కాంజుగల్ రైట్స్ అంటే. రెస్టిట్యూషన్ అంటే దాన్ని పునరుద్ధరించడం. అంటే ఏం చేస్తారు? వైఫ్ వెళ్ళిపోయింది రాట్రల్లా, హస్బెండ్ వెళ్ళిపోయాడు రాట్రల్లా, నా సంసారాన్ని పునరుద్ధరించండి బాబు, ఆమెను రమ్మనండి, ఆయన రమ్మనండి అని కోర్టులో ఫైల్ చేసుకునే పిటిషన్ ఆర్సిఆర్, రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్. సో రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అంటే ఏం లేదు, సంసార జీవితం. రెస్టిట్యూషన్, పునరుద్ధరించండి, నా వైఫ్ వెళ్ళిపోయింది రమ్మనండి, నా హస్బెండ్ వెళ్ళిపోయింది రమ్మనండి. ఎలా వెళ్ళిపోయింది? వితౌట్ ఎక్స్క్యూజబుల్ రీజన్. ద రెస్పాండెంట్ has withdrawn from the society of the petitioner without excusable reason is a ground for filing RCR. సంసార జీవితం నుంచి వెళ్ళిపోయింది ఆ కారణంగా, కాబట్టి రమ్మనండి, అది ఆర్సిఆర్. ఇక్కడే మనం చెప్పాం, ఆర్సిఆర్ హస్బెండ్ ఫైల్ చేశాడు అనుకుందాం, వెళ్ళిపోయింది ఎవరు? వైఫ్ కదా, వైఫ్ రెస్పాండెంట్. హియర్ ద బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఈజ్ ఆన్ ద రెస్పాండెంట్. ఆమె ప్రూవ్ చేసుకోవాలి, ఇదిగో నీ కారణంతో నేను వెళ్ళిపోయానని. ఇది ఆర్సిఆర్ లో బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఎవరి మీద ఉందంటే వెళ్ళిపోయిన వాళ్ళ మీద ఉంటుంది. డైవర్స్ లో బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ పిటిషనర్ మీద ఉంటుంది. వివరంగా అర్థం అవ్వాలి. సో ఆర్సిఆర్ లో అకారణంగా వెళ్ళిపోయిందని
పిటిషనర్ వేస్తాడు కదా, అవతల ఆ కారణం కాదండి, కారణం ఉందని ప్రూవ్ చేస్తాం. ఇవంతా కోర్టులు అన్ని పాటిస్తున్నాయా లేదని మనం ఓన్లీ యాక్ట్ చెప్పుకుంటాం. ఇప్పుడు ఫ్యామిలీ కోర్టుకి వెళ్ళే వాళ్ళు తెలుస్తుంది. హైకోర్ట్ ఆఫ్ ఏపీ ఫ్యామిలీ కోర్టు రూల్స్ ఉంటాయి 2005. ఫ్యామిలీ కోర్టుకి వెళ్ళే వాళ్ళకి ఏమేమి తెలియాలి? ఆ హిందూ మ్యారేజ్ యాక్ట్ తెలుసు. దాంట్లో ఒక హిందూ మ్యారేజ్ యాక్ట్ తీసుకుంటే ఫ్యామిలీ కోర్ట్ యాక్ట్ 1984 ఉంటుంది. హైకోర్ట్ ఆఫ్ ఏపీ ఫ్యామిలీ కోర్ట్ రూల్స్ 2005 ఉంటాయి. దాంట్లో సెక్షన్ 16 క్లాజ్ ఏ ప్రకారం ద ప్రొసీడింగ్ ఇన్ ఫ్యామిలీ కోర్ట్ shall be taken in the presence of both parties. ఎక్స్ పార్టీ కాకుండా ఏం చేయాలన్న కోర్టులో వైఫ్ హస్బెండ్ ఉంటేనే కోర్టు ప్రొసీడింగ్ జరగాలి. కానీ ఏం చేస్తారు? వైఫ్ లేకపోయినా హస్బెండ్ ఎవిడెన్స్ తీసుకుంటారు, హస్బెండ్ లేకపోయినా వైఫ్ ఎవిడెన్స్ తీసుకుంటారు. అట్లా అంటే రూల్స్ ఎవరు పాటించరు, అది మామూలే. పోలీసు వాళ్ళు పాటించరు, కోర్టుల వాళ్ళు పాటించరు, దొరికితే కోర్టు వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు. ఓకే అంటే సో సెక్షన్ 9 కొంచెం అర్థమైంది కదా. సో వైఫ్ రెస్టిట్యూషన్ ఆఫ్ కాన్జుగల్ రైట్ పిటిషన్ ఫైల్ చేసింది, అలౌడ్, కోర్టు ఇచ్చేసింది, ఆయన్ని సంసారానికి రమ్మని చెప్పింది. 1 year అయింది అంటే ఏమి ఇక్కడ? ఈవెన్ ఆఫ్టర్ గ్రాంటింగ్ డిక్రీ ఆఫ్ రెస్టిట్యూషన్ ఆఫ్ కాన్జుగల్ రైట్ దేర్ ఈజ్ నో రెస్టిట్యూషన్ ఆఫ్ కాన్జుగల్ రైట్. 1 year అయింది, 1 year అయినా కూడా వాళ్ళు కలవలా. హస్బెండ్ పిటిషన్ ఫైల్ చేసుకున్నాడు, వైఫ్ రమ్ముని ఒక కోర్టు ఆర్డర్ చేసింది, డిగ్రీ ఇచ్చింది, వైఫ్ అమ్మాయి నువ్వు రీజన్ లేకుండా వెళ్ళిపోయి వచ్చేయాలని. 1 year అయింది రాలా, 1 year అయింది రాలా, ఇంకెందుకు? దట్ ఈజ్ ఆల్సో గ్రౌండ్ ఫర్ డైవర్స్. అప్పుడు ఎవరికి గ్రౌండ్? ఇలాంటివి మళ్ళీ వస్తాయి మనం. ఎవరికి గ్రౌండ్? ఆ వెళ్ళిపోయిన అమ్మాయి అవునండి మీరు ఆర్టీఆర్కి 1 year అయింది కాబట్టి నాకు డైవర్స్ ఇచ్చేయండి అంటే ఎవరు? అంటే ఆమె చేసినటువంటి వలన వచ్చిన దాన్ని ఆమె అడ్వాంటేజ్ గా తీసుకున్నాడు. పిటిషనర్ కే గ్రౌండ్ ఫర్ డైవర్స్. సరే, ఇది చాలా మంది తెలియని వాళ్ళకి అవునండి కోర్టు డిగ్రీ ఇచ్చింది, ఆర్టీఆర్ డిగ్రీ రాకపోతే ఏం చేస్తారని అంటే ఆర్టీఆర్ ఉపయోగం నిరుపయోగం అనుకుంటారు. కాదు, ఈ మ్యారేజ్ యాక్ట్ లో ఏ డిగ్రీలు ఇచ్చినా ఎన్ఫోర్సబుల్ అకార్డింగ్ టు సిపిసి. సిపిసిలో ఆర్టికల్ 21 రూల్ 32, 33లో ఈ ఆర్టీఆర్ గురించి మీకు చదివితే ఉంటాయి, క్లియర్ గా ఆర్టీఆర్ అనే ఉంటాయి, ఎగ్జిక్యూషన్ ఉంటుంది. అంటే వైఫ్ వెళ్ళిపోయిందండి, హస్బెండ్ ఆర్టీఆర్ పిటిషన్ ఫైల్ చేశాడు, ఆర్టీఆర్ డిగ్రీ గ్రాంట్ అయింది, 1 year అయింది రాలా. అప్పుడు సిపిసి ఆర్డర్ 21 రూల్ 32 ప్రకారం ఎగ్జిక్యూషన్ పిటిషన్ వేసుకోవాలి. ఇలా సంసారానికి వెళ్ళిపోయిందండి, సంసారం నుంచి కోర్టు డిగ్రీ ఇచ్చినా రాలేదు, వీటిని అమలు పరచండి నేస్తాం. రాలా కదా, బలవంతంగా తీసుకొచ్చి సంసారం చేయలేదు, అదే కదా చెప్పారు. ఆమె ప్రాపర్టీని అటాచ్ చేస్తారు, లేకపోతే అతని ప్రాపర్టీని అటాచ్ చేస్తారు. ఈవెన్ కొన్ని ఇంకా 1 year అయినా రాకపోతే కూడా అన్ని కూడా ట్రాఫిక్ పిటిషన్ నడిపిస్తారు. సో ఒక ఆర్టీఆర్ డిగ్రీ అంటే వేస్ట్ డిగ్రీ కాదు. తెలియని వాళ్ళు అవును సంతానం రమ్మని కోర్టు చెప్తే ఆడు వచ్చేస్తాడు, ఆడు రాకపోతే వాడు ఆస్తి సీజ్ చేస్తాడు, వాడు ఆస్తి అమ్మేసి ఈ అమ్మాయికి ఇస్తాడు, చాలా ఉంటాయి. ఓకే అండి. సో హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద ఇచ్చినటువంటి డిగ్రీ ఏదైనా ఎన్ఫోర్సబుల్ అకార్డింగ్ టు సిపిసి. ఈ ఆర్టీఆర్ ఎన్ఫోర్సబిలిటీ ఎక్కడ ఉండాలంటే ఆర్డర్ 21 రూల్ 32, 33లో ఉంటాయి.
ఓకే అండి. సో 13(1)(a)లో రెండు చెప్పాం. ఒకటేంటి, కోర్టు జుడిషియల్ సపరేషన్ ఇచ్చిన 1 year అయిన తర్వాత కోహాబిటేషన్ లేకపోతే గ్రౌండ్ ఫర్ డైవర్స్. కోర్టు ఆర్టీఆర్ డిగ్రీ ఇచ్చిన 1 year అయిన వాళ్ళు కలిసి ఉండకపోతే గ్రౌండ్ ఫర్ డైవర్స్. అది 13(1)(A). ఇది ఈ రెండు సెక్షన్లు చదువుతారు. 13(1)(A). Either party to a marriage, whether solemnized before or after the commencement of అంటే ప్రతిదానికి ఈ యాక్ట్ ముందైనా పెళ్ళైనా అని చెప్తున్నారు. They also present a petition for the dissolution of marriage by a decree of divorce on the ground either party అంటే వైఫ్ గాని హస్బెండ్ గాని వేసుకోవచ్చు. అయితే ఏమన్నారు ఒక గ్రౌండ్, there has been no resumption of cohabitation as between the parties to the marriage for a period of 1 year or upwards after passing a decree for judicial separation in a proceeding to which they were parties. అంటే జుడిషియల్ సెపరేషన్ అని మనం చెప్పుకున్నాం. పిటిషన్ వేసుకుంటే సెక్షన్ 10 ప్రకారం, కోర్టు ఇస్తే 13(a) ప్రకారం. రెండో పాయింట్, that there has been no restitution of conjugal rights as between the parties to the marriage for a period of 1 year or upwards after passing a decree for restitution of conjugal rights. Okay, right? Very clear. Right. ఇప్పుడు ఏంటంటే సెక్షన్ 2 13లో సెక్షన్ 2 ఉంటుంది. 13(2). ఇప్పుడు వరకు మనం చెప్పినవన్నీ ఏంటి? గ్రౌండ్స్ ఫర్ ఎయిదర్ పార్టీ, ఎయిదర్ వైఫ్ ఆర్ హస్బెండ్. ఈ 13(2)లో చెప్పినటువంటి 4 గ్రౌండ్స్ ఓన్లీ ఫర్ వైఫ్. వైఫ్ కెన్ ఫైల్. ఇది అర్థం అవ్వాలి. ఓకే అండి. దీంట్లో ఒక పాయింట్ ఏంటంటే, ఇది ఇప్పుడు పనిచేయదు. 1 ఏంటంటే, ఈ యాక్ట్ ఫోర్స్లోకి రాకముందు, ఈ యాక్ట్ ఎప్పుడు ఫోర్స్లోకి వచ్చింది అనుకున్నాం? 18th May 1950 రాకముందు వాళ్ళ గురించి చెప్పారనమాట. వైఫ్ గాని హస్బెండ్ గాని మ్యారేజ్ చేసుకుంటే గ్రౌండ్ ఫర్ డైవర్స్. ఇది ఇంకో మ్యారేజ్, సెకండ్ మ్యారేజ్. అది కూడా ఏం చెప్పారంటే, ఇద్దరు వైఫులు అంటే ఈ యాక్ట్ ఫోర్స్లోకి రాకముందు ఒకరికి 2 వైఫులు ఉన్నారు. ఆ వైఫ్ లో ఎవరైనా నాకు డైవర్స్ ఇవ్వండి అనుకోవచ్చు. అయితే ఇంకో వైఫ్ బతికుండాలి. ఒక ఆయన 2 పెళ్లిళ్ళు చేసుకున్నాడు ఈ యాక్ట్ ఫోర్స్లోకి రాకముందు. ఒక ఆమె చనిపోయింది, ఇంకా ఆమె డైవర్స్ ఉంటుంది. ఇద్దరు బతికే ఉన్నారు. ఇలా ఇతను ఇంకో మ్యారేజ్ చేసుకున్నాడు కాబట్టి ముందు వైఫ్ అయినా, సెకండ్ వైఫ్ అయినా, ఫస్ట్ వైఫ్ అయినా ఎవరైనా సరే డైవర్స్ అడగచ్చు. కాకపోతే ఇదేంటంటే ఈ యాక్ట్ ఫోర్స్లోకి రాకముందు పెళ్ళైన వాళ్ళ గురించి చెప్పాడు, వదిలేస్తాం. రెండోది, ఇఫ్ హస్బెండ్ ఈజ్, మొదటిది ఏంటంటే హస్బెండ్ కి 2 వైఫ్లు అండి. ఎప్పుడు? ఈ యాక్ట్ ఫోర్స్లోకి రాకముందు. ఆ 2 వైపులో ఏ వైఫ్ అయినా డైవర్స్ అడగచ్చు. అయితే ఇంకో ఆమె బతుకుండాలి. అడిగామె ఎలాగో బతుకుండాలి, ఇంకో ఆమె కూడా బతుకుండాలి. రెండోది ఏంటంటే హస్బెండ్ ఈజ్ గిల్టీ ఆఫ్ రేప్. రేప్ కేసులో శిక్ష పడిందండి హస్బెండ్ కి, గ్రౌండ్ ఫర్ డైవర్స్. మరి వైఫ్ కే ఉంది. ఇప్పుడు రేప్ కేసుల్లో ఆడవాళ్ళకి శిక్షలు ఉండవు కదా, ఆడవాళ్ళు ఎవరు రేప్ చేయరు కదా. సో కాబట్టి ఇక్కడ ఏం చేశారు, హస్బెండ్ కి రేప్ కేసుల్లో శిక్ష పడితే వైఫ్ డైవర్స్ అడగొచ్చు. రేపు సుడోమి అంటాం. సుడోమి, ఇంకోటి బెస్టాలిటీ,
ఇవన్నీ రేపులే. అంటే కొన్ని యానిమల్ రేప్ ఉంటాయి, యానిమల్ని రేప్ చేసే వాళ్ళు ఉంటారు, అట్లా రకరకాల వాళ్ళు ఉంటారు. సో హస్బెండ్ రేప్ కేసులో కానీ, సుడోమీ కేసులో కానీ, బెస్టాలిటీ కేసులో కానీ హస్బెండ్కి శిక్ష పడితే గిల్టీ, హస్బెండ్ మీద కేసు పెట్టారు, నాట్ గవర్నమెంట్ గిల్టీ అంటే శిక్ష పడాలి, కన్విక్టెడ్, అప్పుడు గ్రౌండ్ ఫర్ డైవర్స్. థర్డ్ వన్ ఏంటంటే, ఇప్పుడు మనకి మెయింటెనెన్స్ హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ ఉంటుంది 1956. హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ లేదు, సిఆర్పిసి సెక్షన్ 125 ఉంటుంది. ఈ సిఆర్పిసి 125 ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ 140 అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ 1956 ఏంటది, వైఫ్ కి మెయింటెనెన్స్ ఇవ్వాలి. సిఆర్పిసి 125 ఏంటి, వైఫ్ కానీ పిల్లలకు కానీ తల్లిదండ్రులకు కానీ మెయింటెనెన్స్ ఇవ్వాలి. బిఎన్ఎస్ఎస్ 144 అనేది 125 కరెస్పాండింగ్ సెక్షన్ 144. ఈ సెక్షన్ల కింద వైఫ్ కి మెయింటెనెన్స్ ఇస్తున్నాడు హస్బెండ్. 1 year నుంచి ఇస్తున్నాడు, అయినా కానీ ఇంకా కలవలా, 1 year దాటిపోయింది, గ్రౌండ్ ఫర్ డైవర్స్. వైఫ్ అంటే వైఫ్ కదా ఇది గ్రౌండ్ ఫర్ డైవర్స్, ఈ వైఫ్ కదా. వైఫ్ నాకు 1 year నుంచి మెయింటెనెన్స్ ఇస్తాడండి, ఆల్రెడీ ఇంక మేము కలవట్లేదు, నాకు డైవర్స్ ఇప్పేయండి అని అడగచ్చు. ఫోర్త్ ఏంటంటే, మ్యారేజ్ 15 years లోపు అయిందండి, అండర్ 15 చైల్డ్ మ్యారేజ్. 1978 వరకు 15 years లోపు అమ్మాయికి పెళ్లి చేయొచ్చు. 1929లో ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ ఉంటుంది, అబాలిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ 1929, నోన్ యాజ్ శారదా యాక్ట్ అంటారు. శారదా తయారు చేసి శారదా యాక్ట్. దాని ప్రకారం 1929లో 14 years లోపు అమ్మాయికి, 18 years లోపు అబ్బాయికి పెళ్లి చేయకూడదు, అది చైల్డ్ మ్యారేజ్. తర్వాత మనకి ఇండిపెండెన్స్ వచ్చినాక 1949లో దీన్ని 15 చేశారు, దీన్ని 18 అలాగే వచ్చారు. అంటే ఏమర్థం అవ్వాలి, 1949 వరకు 14 years దాటిన అమ్మాయిలు, 18 years దాటిన అబ్బాయిలు మ్యారేజ్ చేసుకోవచ్చు. 1949 నుంచి 15 years దాటిన అమ్మాయిలు, 18 years దాటిన అబ్బాయిలు పెళ్లి చేసుకోవచ్చు. 1978 నుంచి 18 years దాటిన అమ్మాయిలు, 21 years దాటిన అబ్బాయిలు పెళ్లి చేసుకోవాలి. ఇది కాబట్టి 15 years లోపు అమ్మాయికి పెళ్లి అయింది. ఎప్పుడు అనుకున్నాం, 1949లోనే అయింది, 48లోనే చేసుకోవచ్చు కదా. 1978 వరకు 15 years దాటిన అమ్మాయి పెళ్లి చేసుకోవచ్చు. ఓకే, 15 years లోపు ఎప్పుడైనా సరే ఒక అమ్మాయికి 15 years లోపు మ్యారేజ్ అయిందండి, ఆమె సంసార జీవితం జరిగినా జరగకపోయినా 15 years లోపు కదా మ్యారేజ్ అయింది. 13 years అప్పుడు అయింది, 15 years వరకు ఆమె ఏం చేయలేదు. 15 years దాటాక 18 years లోపు డైవర్స్ అడగచ్చు. ఓకే అండి, మళ్ళీ ఒకసారి 4 చెప్తాను. ఫస్ట్ ఏంటంటే, ఫస్ట్ ఏం చెప్పుకున్నాం అంటే, ఇది ఇప్పుడు ప్రజెంట్ ఎఫెక్ట్ ఉండదు, ఈ యాక్ట్ ఫోర్స్ లోకి రాకముందు అంటే 18th May
టు 1956 ముందు మ్యారేజ్ అయ్యి అతనికి 2 వైఫ్లు ఉంటే ఆ 2 బతికుంటే వాళ్ళలో ఎవరైనా ఆ గ్రౌండ్ చూపించి డైవర్స్ అడగొచ్చు. రెండోది, హస్బెండ్ రేప్ కేసుల్లో కానీ, సుడోమీ కేసుల్లో కానీ, బెస్టాలిటీ కేసులో కానీ, బెస్టాలిటీ అంటే ఇవన్నీ కొంచెం యానిమల్ రేప్ అట్లాంటివి, వాటిల్లో కనుక శిక్ష పడితే వైఫ్ డైవర్స్ ఇచ్చేయచ్చు. వైఫ్ కి అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ 1956 కింద కానీ, సిఆర్పిసి 125 కింద కానీ, బిఎన్ఎస్ఎస్ 144 కింద కానీ వైఫ్ మెయింటెనెన్స్ తీసుకుంటుంది హస్బెండ్ నుంచి. అలా తీసుకోవడం మొదలుపెట్టి 1 ఇయర్ అయింది అండ్ 1 ఇయర్ అయిపోయింది, ఇంకా నాకు డైవర్స్ ఇప్పించేయండి అని అడగచ్చు. ఎందుకంటే డైవర్స్ ఇచ్చినా కూడా వైఫే మెయింటెనెన్స్ ఇవ్వాలి. అంటిల్ రీమ్యారేజ్ డైవర్స్ ఇచ్చినా కూడా వైఫే. ఇక్కడ ఈ 144 లో 125 లో క్లియర్ గా చెప్తారు. ఓకే, రైట్. ఇంకొక 4th వన్ ఏం చెప్తాము, ఒకవేళ ఒక అమ్మాయికి 15 ఇయర్స్ లో మ్యారేజ్ అయితే 12 ఇయర్స్ అయింది, ఆ 15 ఇయర్స్ వరకు ఏం చేయలేదు. 15 ఇయర్స్ దాటాక 18 ఇయర్స్ లోపు డైవర్స్ ఇప్పించుకుని అడగొచ్చు, సంసారం చేసినా చేయకపోయి. సో ఈ 4 గ్రౌండ్స్ ఓన్లీ ఫర్ వైఫ్, అది అర్థం అవ్వాలి. 13(2) గ్రౌండ్స్ ఫర్ వైఫ్. వైఫ్ కి 4 ఎక్స్ట్రా గ్రౌండ్స్ ఉన్నాయి. మొదటిది ఇప్పుడు లేదు కాబట్టి మిగతా 3 ఉన్నాయి. ఒకసారి సెక్షన్ 2 చదివేస్తారు. 13(2) లో ఏ వైఫ్ may also present petition for the dissolution of her marriage by a decree of divorce on the ground. Only a wife can present, only wife. ఫస్ట్ పాయింట్ మనం ఇప్పుడు లేదనుకున్నాం. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ మ్యారేజ్ solemnized before the commencement of this act, that the husband had married again before the commencement, that any other wife of the husband married before the such commencement was alive at the time of solemnization of marriage of the petitioner. అంటే ఒక ఆమె బతుకుండగానే ఇంకో పెళ్లి చేసుకుంటాం. ఆమె అడగొచ్చు, ఈమె అడగొచ్చండి. ప్రొవైడెడ్ దట్ ఇన్ ఎయిదర్ కేస్ అదర్ వైఫ్ ఈజ్ అలైవ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ప్రజెంటేషన్ ఆఫ్ పిటిషన్. ఒక వైఫ్ బతికుంది, ఇంకో ఆమెను పెళ్లి చేసుకున్నాడు, కానీ 6 నెలల తర్వాత ఆమె చచ్చిపోయింది, లేకపోతే ఈమె చచ్చిపోయింది, మళ్ళీ డైవర్స్ కి గ్రౌండ్ కాదు. 2, దట్ ద హస్బెండ్ హ్యాస్ సిన్స్ సాలమ్నైజేషన్ ఆఫ్ మ్యారేజ్ బీన్ గిల్టీ ఆఫ్ రేప్, సుడోమీ, బెస్టాలిటీ. ఏమన్నాడు ఇక్కడ కూడా, మ్యారేజ్ అయిన తర్వాత ఇలాంటి నేరాల్లో శిక్ష పడితే, అంతకుముందు ఏదో శిక్ష పడింది బయటకు వచ్చాడు, సంబంధం లేదని చెప్పారు. 3rd వన్, that in a suit under section 18 of Hindu Adoption and Maintenance Act 1956, 125 of CRPC, BNSS అంటే ఇక్కడ లేదనుకోండి, 144 of BNSS has been passed against the husband awarding maintenance to the wife she was living apart, and that since the passing of such a decree or order, no cohabitation between the parties has not resumed for 1 year. అంటే ఈ మెయింటెనెన్స్ ఆర్డర్ ఇచ్చారు, నెల పే చేస్తున్నాడు, 1 ఇయర్ అయిపోయింది, కలవలేదు, డైవర్స్. 4, that her marriage was solemnized before she attained the age of 15 years and she has repudiated the marriage after attaining the age but before attaining age of 18 years. ఓకే, ఇవి కూడా చైల్డ్ మ్యారేజెస్ యాక్ట్ కూడా అలాగే ఉంటాయి. 18 ఇయర్స్ లోపు అమ్మాయిల పెళ్లిళ్ళు అయితే 20 ఇయర్స్ లోపే రద్దు చేయమని అడగాలి. 20 ఇయర్స్ దాటితే మళ్ళీ రెగ్యులర్ మ్యారేజ్ కింద. ఓకే, ఇంకా 2 ఉన్నాయి. 13A,
13A ఏంటంటే హెడ్డింగ్ ఏంటంటే ఆల్టర్నేట్ రిలీఫ్ ఇన్ డైవర్స్ ప్రొసీజర్. అదే డైవర్స్ ప్రొసీడింగ్ జరుగుతుంది, ముందు 1 year వేడిగా ఉన్నాడని చెప్పొచ్చు కదా, కోర్టే చెప్తాదని చెప్పాం. ఏ సందర్భాల్లో చెప్పదంటే రిలీజియన్ మారినప్పుడు, సన్యాసించి వెళ్ళిపోయినప్పుడు, 7 ఏళ్ళ నుంచి కనపడినప్పుడు. ఈ 3 సందర్భాలు తప్ప మిగతా సందర్భాలు డైవర్స్ ప్రొసీడింగ్ పెండింగ్ లో ఉన్నప్పుడు కోర్టే మీరు 1 year సపరేట్ గా ఉండాలని చెప్తుంది. అంతకుముందు అలా వచ్చింది కదా, అలా ఇచ్చినా కూడా 1 year కలవకపోతే గ్రౌండ్ ఫర్ డైవర్స్ అని 1 capital A లో చెప్పుకుంటాం. రైట్. In every proceeding under this act on a petition for dissolution of marriage by a decree of divorce, except mentioned in clause 2, 6, 7 of section 1 of 13, the court may consider just pass instead of a decree of judicial separation. Okay, judicial separation ఇస్తారని చెప్పి ఇది గ్రౌండ్ కింద 13A లో చూపించుకోవాలి. 13B ఇది మ్యూచువల్ కన్సెంట్. లో మ్యూచువల్ కన్సెంట్ పిటిషన్ వేసుకోవాలి. పెళ్ళి 5 ఏళ్ళు అయింది, 1 year వేరుగా ఉండాలి. అంటే ఆ పిటిషన్ ఫైల్ చేసేటప్పటికి 1 year వేరుగా ఉంటే మ్యూచువల్ కన్సెంట్ మీద పిటిషన్ వేసుకోవచ్చు. వేసుకుంటే కూలింగ్ పీరియడ్ ఉంటుంది. ఫైల్ చేసిన తర్వాత కూలింగ్ పీరియడ్ 6 months. 6 months దాటాక ఇంకో 1 year, అంటే మొత్తం 18 months లోపు ఎప్పుడైనా కోర్టు గ్రాంట్ చేస్తారు. సో 13B మ్యూచువల్ డైవర్స్ పిటిషన్ ఫైల్ చేసిన తర్వాత 6 months లోపు డైవర్స్ ఇవ్వడానికి లేదు. 6 months దాటాక ఇంకో 1 year, 1 year లోపు అంటే మొత్తం 18 months పడుతుంది. అంటే 6 months దాటాక 1 month ఇవ్వచ్చు, 2 months ఇవ్వచ్చు, 1 year లోపు ఇచ్చేయాలి. అది మ్యూచువల్ డైవర్స్. సో ఈ మ్యూచువల్ డైవర్స్ ఏంటంటే ఏమన్నా కొల్యూజన్ ఉందా చూడాలని. కొల్యూజన్ అంటే ఏంటంటే వీళ్ళిద్దరు కావాలని నిజంగా కలిసి ఉంటారు, కావాలని డైవర్స్ తీసుకుంటారు. అలాంటి కొల్యూజన్ ఏమన్నా ఉందేమో అని కోర్టు చూడాలండి. కొల్యూజన్ అంటే ఎలా ఉంటుందంటే చూడండి, ఇప్పుడు కొల్యూజన్ ఎందుకు వస్తుందంటే, కొల్యూజన్ ఎప్పుడు వస్తుంది, ఇప్పుడు కొంతమంది తెలుసు కొంతమంది తెలియదు. చూడండి, ఇప్పుడు IAS ఎగ్జామ్ ఉందనుకోండి, సివిల్ సర్వీసెస్ 32 years వరకు రాసుకోవచ్చు. ఓపెన్ కేటగిరీలో 32 years ఏజ్ వరకు రాసుకోవచ్చు. ఓకే, రైట్. అంటే కొల్యూజన్ ఎలా వస్తుంది, డైవర్స్డ్ ఉమెన్ ఆర్ విడో ఉమెన్ 42 వరకు రాసుకోవచ్చు. అంటే డైవర్స్ ఉమెన్ కి 10 year ఏజ్ రిలాక్స్ ఉంటుంది గవర్నమెంట్ జాబ్స్ లో, ఎస్పెషల్లీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. సో ఒక ఆమెకి 38 years, IAS అవ్వాలని కోరిక, చదవాలని తెలివి ఉంది. ఏం చేశారు, వైఫ్ హస్బెండ్ కొల్యూజ్ అయిపోయి మ్యూచువల్ డైవర్స్ తీసేసుకున్నారు. వాస్తవాన్ని కలిసే ఉంటున్నారు. సెలెక్ట్ అయింది, IAS జాబ్ చేసుకుంటున్నారు హ్యాపీగా. ఇప్పుడు వైఫ్ హస్బెండ్ గొడవ వచ్చింది, ఇతనే పిటిషన్ పెట్టాడు, అసలు మేము విడిపోలేదండి, ఇలా కావాలని డైవర్స్ తీసుకున్నాం, కొల్యూడ్ అయ్యాడు. తర్వాత జాబ్ పోయింది. సో అలా కొల్యూజన్ ఉందేమో చూస్తారు 13B. సో 13B లో మ్యూచువల్ డైవర్స్. సుప్రీం కోర్టులో అవి కొంత కూలింగ్ పీరియడ్ 6 months అక్కర్లేదు అవన్నీ చెప్తే అదంతా వేరు. బేర్ యాక్ట్ వేరు. ఒరిజినల్ యాక్ట్ నే ఫాలో అవ్వాలి. ఏదన్నా ఉంటే అది కోర్టులు కన్సిడర్ చేస్తే చేస్తాయి. ఓకే, రైట్. సో మ్యూచువల్ డైవర్స్ అంటే పిటిషన్ ఫైల్ చేసిన నాటి నుంచి 6 months తర్వాత, ఆ 6 months తర్వాత నుంచి 1 year లోపు గ్రాంట్ చేస్తారు మ్యూచువల్ డైవర్స్. డైవర్స్ బై మ్యూచువల్ కన్సెంట్ subject to the provisions of this act, a petition for dissolution of marriage by a decree of divorce may be presented to the district court by both the parties to a marriage together
whether such marriage was solemnized before or after commencement of marriage law, అంటే 1970s amendment అయినాయి, on the ground that they have been living separately for a period of 1 year or more, they have not been able to live together, and that they have mutually agreed that the marriage should be dissolved. అయితే ఇక్కడ క్లియర్ గా చెప్పారు 18 months అని. On the motion of both the parties made not earlier than 6 months after the date of the presentation of the petition referred in subsection 1, and not later than 18 months after the said date. పిటిషన్ ఫైల్ చేసిన నాటి నుంచి 6 నెలల తర్వాత మొత్తం 18 months దాటకుండా, అంటే 6 నెలల తర్వాత 1 year దాటకుండా గ్రాంట్ చేయాలని చెప్పారు. ఇంకొక నిమిషం, ఒక సెక్షన్ 14 ఉంటది, ఇది ఊరికి చెప్పేసి. సెక్షన్ 14 ఏం చెప్పిందంటే, ఈ డైవర్స్ పిటిషన్ లో ఏవైనా అసలు మ్యారేజ్ అయిన 1 year లోపు వేసుకుంటానికి లేదని చెప్పారు. చెప్పి దాంట్లో ఏం చెప్పాడు, ఒకవేళ ప్రత్యేక పరిస్థితులు ఉంటే, అసలు ఒక రోజు కూడా కలిసి జీవించలేని పరిస్థితి ఉంటే కోర్టుకి స్పెషల్ అప్లికేషన్ పెట్టుకొని పర్మిషన్ తీసుకొని అప్పుడు డైవర్స్ పిటిషన్ వేసుకోవాలి. ఓకే, ఇదేంటంటే సెక్షన్ 14, నో పిటిషన్ ఫర్ డైవర్స్ టు బి ప్రెజెంటెడ్ విత్ ఇన్ 1 year ఆఫ్ మ్యారేజ్. మ్యారేజ్ అయిన 1 year లోపు ఎటువంటి డైవర్స్ పిటిషన్ వేయడానికి లేదు. ఒకవేళ కలిసి జీవించలేని పరిస్థితి ఉంది, కోర్టులో ముందు పర్మిషన్ పిటిషన్ వేసుకోవాలి. ఇలా మేము కలిసి జీవించలేని పరిస్థితి ఉంది, నేను అతనితో ఉండలేను, నేను ఆయనతో ఉండలేను, చచ్చిపోతాను, నన్ను బతికించండి, డైవర్స్ పిటిషన్ అప్లై యాక్సెప్ట్ చేయండి అని అప్పుడు కోర్టు పర్మిషన్ ఇస్తే అప్పుడు వేసుకోవాలి. దానికి హైకోర్టు రూల్స్ ప్రకారం కోర్టు అలౌ చేస్తారు, ఈ మధ్య అలౌ చేస్తే చేసుకుంటారు. ఇట్ షల్ నాట్ బి కాంపిటెంట్ ఫర్ ఎనీ కోర్ట్, నాట్ బి కాంపిటెంట్, ఏ కోర్టుకి అధికారం లేదు, టు ఎంటర్టైన్ ఎనీ పిటిషన్ ఫర్ డిసల్యూషన్ ఆఫ్ మ్యారేజ్ బై డిగ్రీ ఆఫ్ డైవర్స్ unless at the date of presentation of the petition 1 year has elapsed since the solemnization of marriage. Marriage అయ్యి 1 year లో ఎటువంటి డైవర్స్ పిటిషన్ తీసుకునే పవర్ ఏ కోర్టుకి లేదని చెప్పారు. Provided that the High Court may, the court may, upon application made to it in accordance with such rules, High Court rules ప్రకారం, a petition to be presented before 1 year since the date of marriage on the ground that the case of one of exceptional hardship to the petitioner, of exceptional depravity on the part of the respondent. అసలు కలిసి జీవించలేని పరిస్థితి ఉంది బాబు, నేను చచ్చిపోతాను అని చెప్పేసి ఒకవేళ రిక్వెస్ట్ పెట్టుకుంటే ఈ మధ్య కోర్టులు అలౌ చేస్తున్నాయి, అప్పుడు డైవర్స్ పిటిషన్ వస్తుంది. ఓకే అండి, మనం ఏం చేస్తామంటే డైవర్స్ గ్రౌండ్ చూస్తాం. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ 13 సెక్షన్ ఒకటి చదువుకొని చాలంటే పర్మనెంట్ గా గుర్తుండిపోతారు, పర్మనెంట్ గా గుర్తుండిపోతారు. ప్రాక్టీస్కి వెళ్ళాలన్నా, ఏ ఎగ్జామ్ రాసుకోవాలన్నా, జేసీజేలు, ఏపీపీలు, ఏడీజేలు ఏదైనా రాసుకోండి. ఈ 13 సెక్షన్ అనేది ఈ రోజే మీరు 1 hour 20 minutes క్లాస్ విన్నారు, ½ an hour చదువుకోండి, రేపు ½ an hour చదువుకోండి. మీకు పర్మనెంట్ గా గుర్తుండకపోతే నన్ను అడగండి. ఎప్పుడైతే మనం చదువుని గుర్తు పెట్టుకోవడం నేర్చుకుంటామో మన మెమరీ పవర్ పెరుగుతుంది. ఇప్పుడు మనకి 5 లక్షల మెమరీ సెల్స్ ఉంటాయి మనకి, మనం మోర్ దాన్ కంప్యూటర్, మన మెమరీ ఇన్ఫినిట్. 6th class లో మీ నాన్న కొడితే గుర్తుందా? 7th class లో చెట్టు మీద నుంచి పడిపోతే గుర్తుందా? ఎంత మెమరీ గుర్తున్నాయి కదా, ఇన్ఫినిట్ మనకి జీబీ. అయితే దాన్ని ఉపయోగించుకోవాలి. చెప్పి 5 లక్షల మెమరీ సెల్స్ ఉంటాయి.
యావరేజ్ గా ఒక 100 సెల్స్ పనిచేస్తున్నాయి అనుకుందాం. ఎప్పుడు మెమరీ పెరుగుద్ది? నువ్వు ఆలోచిస్తే ఈ 100 సెల్స్ అర్థం కాబట్టి ఇంకో సెంటెన్స్ లేపుద్ది. కానీ మనకి ఈ 100 ఖాళీగా తిరుగుతున్నాయిగా, అందుకని మెమరీ పెరగదు. సో మెమరీ పెరగాలంటే థింక్, ఆలోచించి. ఇప్పుడు లైన్ టు లైన్, వర్డ్ టు వర్డ్ వివరంగా నేర్చుకోండి. ఒక లైన్ చదవండి, ఆగిపోయింది. మళ్ళీ రెండో లైన్ చదవండి, ఒక వర్డ్ చదవండి, ఆగిపోయింది. అలా లైన్ టు లైన్, వర్డ్ టు వర్డ్ 13 సెక్షన్ ఒక్కటి నేర్చుకోండి. ఎన్ని పేజీలు నేను చెప్పింది మీకు? 2 పేజీలే. ఇంతకు నేను చెప్పింది మీకు 2 పేజీలే అండి. ఈ 2 పేజీలు వివరంగా నేర్చుకోండి. అలా 15 రోజులు చేయండి. మీరు 16 రోజులు క్లాస్లో ఇంటేనే వచ్చారు. ఆ టెర్మినాలజీ కోసం మనం సెక్షన్ అవుతా చదువుతాం. ఓకే అండి, రైట్, థ్యాంక్ యూ.